జై శ్రీరామ్. లోక్సభలో మరికొద్ది రోజుల్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇండి కూటమికి ఒక ప్రధాన అస్త్రం కాబోతున్నాడు. ఎందుకు కాబోతున్నాడు? ఇప్పుడు ఇండి కూటమికి ప్రధాన అస్త్రం ఎందుకు అవుతున్నాడు అనేది ఇప్పుడు ప్రశ్న. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఏంది, ఇండి కూటమికి ప్రధాన అస్త్రం కావడం ఏంది అనేది ఒక ప్రశ్న. అంటే ఎలాగూ ఆపరేషన్ సింధూరుతో కేంద్ర ప్రభుత్వానికి లేదా బీజేపీ ప్రభుత్వానికి, ఇంకా చెప్పాలంటే ఎన్డీఏ కూటమికి విపరీతమైన క్రేజీ జనంలో పెరిగింది. దీంతో పాటుగా అతి త్వరలో బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవి ఇండి కూటమికైనా ఎన్డీఏ కూటమికైనా అత్యంత ప్రతిష్టాత్మకం. ఇందులో ఎలాగైనా గెలవాలి. ఇందులో గెలిస్తే ఇక మోడీ అయిపోయింది, ఇక జీరో చేసేద్దాం, దీన్ని పెట్టుకొని ప్రచారం చేసుకోవచ్చు, మన చేతిలో ఉన్న ప్రసార మాధ్యమాలతో ఏదైనా ఆటాడుకోవచ్చు అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. ఇది అంతర్గతంగా మన భారతదేశంలో జరుగుతున్న రాజకీయాలను దీన్ని విశ్లేషించుకోవచ్చు. కానీ ఎక్కడో ఉన్న ట్రంప్ మహాత్ముడు, పాపం ఈ ట్రంప్ మహాత్ముడు ఇందులో ఇప్పుడు కబాబ్ మీద అడ్డేస్తున్నాడు అన్నాడు. ఇప్పటి వరకు 25 సార్లు నేను చేయడం వల్ల ఇది ఆగింది. 5 యుద్ధ విమానాలు కూలిపోయినాయి. అవి ఇండియాయా పాకిస్తానియా, మొత్తం ఇండియాయా, లేకపోతే సరి 2.5 పడిపోయినాయా, లేదా 4 పడిపోయినాయా, కానీ మొత్తానికైతే 5 విమానాలు కూలిపోయినాయంట. ఇది ఇద్దరు చాలా పవర్ఫుల్ కాబట్టి నేను చేసుట్లా వాళ్ళు ఆగిండ్రు కాబట్టి ఇప్పుడు ఏదున్నా కూడా నా మూలంగా ఆగిందని ఇప్పటికీ 25 సార్లు చెప్పిండు. ఒక సంబంధం కుదిరింది, ఎవరికో ఒకరు పెళ్లి కుదిరింది అనుకుందాం. పెళ్లి కుదిరితే పెళ్లి పెద్దలో లేకపోతే పెళ్లి చేసుకున్న భార్య భర్తలో మా ట్రంప్ చేసుట్లనే పెద్ద మనిషి చేసుట్లనే మా సంబంధం నిలబడ్డది అని చెప్పి చెప్పాలా. లేదు విడాకులే అయినాయి అనుకుందాం, అరే పలానా పెద్ద మనిషి మా విడాకులు చేసిరపై చాలా మంచిగా చేసిండు, లేకపోతే నాకు నష్టమవుతుండే, ఆమెకు నష్టమవుతుండే, 2 కుటుంబాలు నష్టపోతుండే, పెద్ద మనిషి చాలా గొప్పరా, ఇట్లానే ఉండాలా. వాడు ఎవడు మాట్లాడతలేడు, పాకిస్తాన్ ఏం మాట్లాడతలేదు, ఇటు ఇండియా ఏం మాట్లాడతలేదు. ఇండియా అయితే క్లియర్గా చెప్పేసింది, బై ఈ యుద్ధం లోపల, ఈ సీజ్ ఫైర్ లోపల నీది రూపాయి మందంగా ఒక నయా పైసా మందం కూడా హస్తం లేదు, నీ అమెరికాది ఇందులో పార్ట్ లేదని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత కూడా చెప్పుకుంటూ పోతున్నాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, దానివల్ల లాభం ఏంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఈవెంతో ట్రంప్ కూడా తెలుసో లేదో తెలియదు. మరి అతని దగ్గర ఎంతో పెద్ద నెట్వర్క్ ఉంటుంది, ఏం చేయాలన్నా ఒక అడుగు ఒక మాట మాట్లాడాలన్నా కూడా ఎంతో మంది విశ్లేషకులు విశ్లేషిస్తారు, దాని యొక్క పరమార్థం నిగూఢం చెప్తారు. అలాంటిది ఏమీ లేదు, మాట్లాడుతున్నాడు. ఇందులో ఏమొస్తుందంటే ఒకటి, అంటే ఇది ఒక పెద్ద మనిషి చెప్పిన మాట అన్నట్టు. ఏంటిదంటే పిల్లాడు పుట్టిననుకోరి, పిల్లాడు పుట్టిన తర్వాత పుట్టినప్పటికెళ్ళి ఒక 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు టీనేజ్ వరకు అనుకోండి, వాడి మెదడంతా మోకాల వరకు ఉంటుంది అట. అంటే పాదాలు మోకాల వరకు వాడి మెదడు ఉంటుంది. ఇక వాడు ఉరుకులు పరుగులే ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత మోకాల పైకి వస్తుంది వాడి తెలివంతా. ఆ తర్వాత ఆ స్టేజ్ దాటిన తర్వాత పిల్లలు, సంసారం అంతా బాధ్యతలు అయిపోయినాక ఇవన్నీ కొంచెం కడుపు మీద ఆకురోగ, అబ్బా ఇప్పటికీ కష్టపడడం చేసినాం తినాలి భయ అని చెప్పడం, కొంత అన్నం మీద రోగిపోతాడు, అంటే ఫుడ్ మీద రోగిపోతాడు. ఆ తర్వాత ఆరోగ్యం మీద రోగిపోతాడట. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇప్పుడు ఇంత అయిపోయింది, వయసు వచ్చింది, 55-60 సంవత్సరాలు వచ్చినాయి, రిటైర్ అయిపోయినాం, ఇప్పటికి కష్టపడ్డ జాలు ఏదో ఉన్న కాడికి ఉన్నది, కానీ ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి మించి పచ్చికూరలు తినడు, ప్రాణాయామం చేసుకున్నాడు, లేదా మించి భక్తి భావనలను మించి ఇట్లా ఉంటాడు అన్నాడు. దీని తర్వాత ఏమవుతుందంటే వాడి తెలివి అనేది నోట్లకు వస్తుందట. అంటే 75-80 సంవత్సరాలు వచ్చేసరికి 80 సంవత్సరాలు వస్తే ఇక వాడి మెదడంతా ఇదంతా పోతుంది, ఇంకా నోరే వాగుడే, ఇంకా ఎటు దొరుకుతాడు వాగుడు, ఆడు మించి వాగుతున్నాడా చెడు వాగుతున్నాడా తెలియదు. ఈ వాగుడు వల్ల మెదడు జీరో అయిపోయి తర్వాత మెల్లమెల్లగా 80-90 సంవత్సరాలకు నమస్కారం అని చెప్పని ఈ లోకం నుంచి వెళ్ళిపోతారని చెప్పని ఒకటి పుస్తకంలో చదివినమాట. అంటే సరదాగా చెప్పినా, సుభాషితం కాకపోయినా సరదాగా చెప్పుకున్నా కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏ స్థితిలో ఉన్నాడో అర్థం కావట్లేదు. అంటే ఇది
సెవెన్ స్టెప్ ఆఫ్ ఏజ్ అని చెప్పి ఎట్లయితే అనుకుంటామో ఇది కూడా అట్లాంటిది అన్నాడు. ఒక 7 ఏజెస్ ఆఫ్ ఒక పర్సన్ ఎట్లా షేక్స్పియర్ డివైడ్ చేశాడో ఇది కూడా అట్లాంటిది అన్నట్టు. కాలాల మోకాలాలు ఉంటుంది, తర్వాత కడుపులోకి వస్తుంది, ఛాతిలోకి పోతుంది, నోట్లోకి వస్తుంది. ఇవన్నీ ఒక వ్యక్తిని అందరు ఇట్లా ఉంటారు కాదు. కొందరు 20 ఏళ్ళకే ఇట్లాంటి వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు. కొందరు 80-90 ఏళ్ళు వచ్చినా కూడా దైవభక్తితో ఉండే వాళ్ళు ఉంటారు. కొందరు 18 ఏళ్ళకే వాడి విపరీతమైన ఆకలితోటి చచ్చిపోయేటోడు ఉంటాడు. అంటే ఒక విశ్లేషణ ఇది. అలాంటి విశ్లేషణలో ఈ మహాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఎంత ఘోరము! వాడికి అవసరం ఉందా అసలు? దీని ట్రంప్కు భారతదేశం పాకిస్తాన్ సింధు యుద్ధం గురించి ఏమైనా అవసరం ఉందా? ఇదే ఇజ్రాయెల్ అయితే ఏ ప్రతిపక్ష కూడా ఒక మాట మాట్లాడుతుండేనా? అరే భయ్ ఎంత నిజం ఏమైంది తెలియాలా, జనంకు చెప్పుదాము, సరే ఓకే దాని గురించి మాట్లాడదాం పాటు. అదొక ఇష్యూ అన్నట్టు. దాన్ని ఇష్యూ చేయడం వల్ల ఇప్పుడు ఏమైతుంది లాభం అంటే, ఇండైరెక్ట్ గా లాభపడేది మళ్ళీ ఎన్డీఏ కూటమి. వీళ్ళు మేమేదో పార్టీని బదనాం చేస్తాము, లేకపోతే ఎన్డీఏ కూటమిని బదనాం చేస్తామని చెప్పి అనుకొని చివరకు అక్కడ ఎక్కడికి వస్తుంది అంటే మళ్ళీ ఇండియా కూటమి అంత వేస్టే, దీనివల్ల ఎలాంటి లాభం లేదు. మళ్ళీ వీళ్ళు మొదటికి వచ్చిర్రు. వీళ్ళు ఎప్పుడు కూడా దేశంలో పడే దేశం గురించి ఆలోచించారు, దేశభక్తి గురించి ఆలోచించారు, ఎప్పుడు వాళ్ళు ఓట్ల గురించి ఆలోచిస్తారు, మళ్ళీ ఎప్పుడు వాళ్ళు విదేశీ పాట వాడతారా బాబు అని చెప్పనే వ్యవస్థకు మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి వాళ్ళ మీద. అంటే ఇది చర్చ జరగడం ఒక అందుకు మించిదే. కానీ ట్రంప్ అన్నాడని చెప్పి చర్చ పెట్టడం తప్పని ఇక్కడ తెలంగాణ సామాన్యం చెప్తుంది. దాని మీద చర్చ జరగాల్సిందే. ఏం జరిగిందో భారతదేశం తెలియాల్సిందే. కానీ ట్రంప్ అన్నాడు కాబట్టి ఇట్లా ట్రంపే అన్నాడు మీరు చెప్తలేరు అని చెప్పని ఎప్పుడైతే ట్రంప్ను ముందర తీసుకొచ్చి పెడుతున్నారో అది తప్పని అందరు అంటున్నమాట. ఇప్పుడు ఇదే ఇజ్రాయెల్ ఉందనుకో, ఇన్ని యుద్ధాలు చేస్తుంది. అటు ఇరాక్ తోటి చేసింది, ఇటు పాకిస్తాన్ తోటి చేస్తున్నది, ఇటు మొన్న టర్కీ మీద బాంబులు, ఇటు గాజా మీద వారే ఏదేదో ఎన్నో కథలు నడుస్తున్నాయి, ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడన్నా తింటురో ఎప్పుడు యుద్ధం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితిలో కూడా ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా కూడా వాడు ఎవడో అన్నాడు, ఇరాక్ కూడా అన్నాడు మేము మొత్తం గూలి చేసామని, ఇక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది మనది మొత్తం ఇజ్రాయెల్ అంతా నాశనం అయిందని. మరి నిజమేనా అని చెప్పి గొడవ చేసిన వాడు ఉన్నాడా? మరి మన దేశంలో ఇదేందో ఈ రపరప ఏందో ఈ కథ ఏందో. సో ఏదైనా ఈ నెలాఖరులోగా ఆపరేషన్ సింధూర్ గురించి దేశ ప్రజలందరూ నిజాలు తెలుసుకోబోతున్నారు. ఇంతవరకు ఓకే, కానీ ట్రంప్ చెప్పాడు కాబట్టి వద్దు. మనం ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకునిగా మీరు అడిగే హక్కు ఉంది, ప్రభుత్వానికి చెప్పే బాధ్యత ఉంది, అంతవరకే. కానీ ట్రంప్ అన్నాడని మాత్రం అనవద్దు దయచేసి. ఇది మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. జై శ్రీరామ్.